తాతగారు నమస్తే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలలు అయిపోయింది. ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాడు అన్నయ్య మొత్తం ఇచ్చాడు. అన్నీ మొత్తం ఏదో ఒకటి అన్నాడు, అది కాదు ఆడడానికి 10 ఇస్తాను, అది ఒకటి కాదు. అంతవరకు అన్నీ ఇచ్చాడు. అన్నీ చేశాడు. అన్నీ ఇచ్చాడు. ఇంకేం చేయలేదు చెప్పండి. అసలు ఏం చేయలేదంట కదా, అందరిని వెన్నుపడి పొడుతున్నాడు అంట కదా చంద్రబాబు నాయుడు. జగన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంట. జగన్ బయటకు వచ్చిన ఎమ్మెల్సీ వస్తే అక్కడ అదే ఆ పార్టీ ప్రజాస్వామ్యం లేదు, అందుకని బయటకు వచ్చేవారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే మనం బయటకు వచ్చి తెలుస్తున్నట్టుగా. ఎందుకు మీరు బయటకు వచ్చారంటే మా పార్టీ ప్రజాస్వామ్యం లేదు, ఉండలేదు. నేను ఎమ్మెల్యే ఆ పార్టీ బయటకు వచ్చామని ఏం లేదంటే ఇప్పుడు అసలు చెప్తున్నాడు. వాడు వస్తున్నాడు, ఒక రోడ్డు మీద 10 మంది పోవేసి వస్తాడు. ఏమిటండి రపరప గంగామ్మ కొట్టేడు కొట్టేది అని మీకు ఎవరంటే వచ్చేసేది. వచ్చేది గంగాలంటే గంగామ్మ పొట్టేడు జరుగుతారండి జనాలు. మరి ఎవరంటే వేసేది వీళ్ళకి? ఇకపోతే పని చేస్తారేమో. ఏం చేసి ఏం చేస్తారండి? ఏది మన ఇట్లా వాళ్ళు వస్తే రపరప అట్లా తప్పుడు గంగామ్మ పొట్టేడు జరుగుతారు. చూడండి ఎంత చక్కగా ఉందో. వాడు ఉంటాం ఆ పక్కన వాడు అంటాం. వాడు నాయకులు అంటే వాడు నాయకుల ముఖ్యమంత్రి. వాడు ముఖ్యమంత్రి అసలు అది అనంత అది సినిమాలో డైలాగు అంటే తప్పేమో. సినిమా మేము వస్తే ఆ మాట ఏంటి? అది సినిమాలో ఉందా? మేము వస్తే చదువుతామని చెప్పండి. లేదు సినిమాలో చెప్పండి. మేము వచ్చే రవాణా ఉందా? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది, దానికి వ్యతిరేకంగానే ఇదంతా తిరగమనండి. తెలిసిందిగా ఎవరైనా చెప్పేది కాదు. ఆయన వచ్చి ఎవరో తిరగమని ఆయనకే తెచ్చిపోయిందిగా. నేను చెప్పాలి వస్తాను అంటున్నాడు ఆయన. ఎక్కడ వచ్చిన రబారాబాయిగా ఎక్కడ పడ్డా రబారాబా అంటాం. వాళ్ళు చాలా గంటలో పోతారు, లేకపోతే బెంగళూరు వెళ్తారు, వెళ్ళి పడుకోవడం, మళ్ళీ రోజు తగ్గడం. పెరుగు వచ్చినప్పుడు నీకు ఒక పిల్లలు కాదు. ఇప్పుడు ఇంతకుముందు 4% వచ్చింది, ఇలా 30%. ఈసారి 30% అంటారు. ఆడికి వచ్చి ఏంటి అంత మాట అన్నారు? కావాలని చూసుకోండి. 10% పోయింది. ఇప్పుడు 2029 అధికారం మాదే, ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటే ఎక్కడ ఎత్తి చూసుకోమని పార్టీ అనుకుందాం. లేదంటారా? వ్యతిరేకత రాలేదంటారా? ఏం చేస్తా వాళ్ళు నరికావు చేస్తావు, నీకు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు. భూములు ఏంటి నువ్వు చేసిన పని? నా హక్కు లేదా? మా ఊరు లేదా? ఆ విధంగా చేస్తావు. నీకు ఎవరైనా వచ్చేది హైకోర్టుకి వెళ్ళాలా? ఒక మనిషికి రా, ఈ కోర్టు మనిషికి రావా? ఆ విధంగా బిల్లు పెట్టింది. ఎవరైతే వాళ్ళకి వేస్తారని అనుకుంటూ నువ్వు భూమి తయారు చేస్తే హైకోర్టుకి వెళ్ళాలి. ఆ విధంగా పెట్టాడు యాక్సిడెంట్. ఇప్పుడు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట కదండి అందరూ. రబా ఉంటాడు కదండి, వాడు కోరుకుంటాడుగా. ఓ ఆ బ్యాచ్ అంటారా మీరు? వాళ్ళ బ్యాచ్ ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందంట కదండి. వాడు వచ్చి ఇప్పుడు తిరగమని తెలిసింది. వస్తానంటున్నాడు పాదయాత్ర. ఎక్కడ వచ్చేది తుల్లో వచ్చేది. ఇక ఆయన పాదయాత్ర అక్కడ ఫెయిల్ అయ్యేది వేసినట్టు. బయటకు వచ్చి అన్ని ఫెయిల్ అయ్యి వేసినట్టు. ఆ జనం కూడా నాటు అందరూ ఎక్కువ వస్తాడు. డైరీలో చూశానుగా ఒకటి బతుకు ఒక పార్టీ వాడు అదే నీళ్ళు బతుకోలేదు. నీళ్ళు అదే తొందరలో మొగలకుండా. అంటే పాదయాత్రకు వచ్చే అవకాశం లేదంటారా? పాదయాత్ర ఎక్కడ చేస్తారు? ఎక్కువ సముద్రాలు చేయమని పైన చేయమని. ఎప్పుడు పైన ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కింద ఎప్పుడు చేశాడు? ఒకటే అడుగుతున్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింద ఎప్పుడు తిరిగాడండి? ఆకాశంలో తిరిగింది. అంటే అప్పుడు ప్రాణ భయం, అంటే ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఉంటుంది కదండి. ఈయనకి లేదా? జనంలోకి వస్తున్నాడు, ఈయనకి లేదా? వస్తాను బాబాయ్. ఇప్పుడు ఉన్నాడు, జనంలోకి వచ్చి వస్తున్నాడు. డైరెక్ట్గా జనంలోకి వస్తున్నాడు. ఆయన కూడా దూరంగా ఉండమంటాడు సెక్యూరిటీ గార్డ్ని కూడా. ఆ భయం అందుకు భయం, నీకెందుకు భయం జనంలోకి? ఆయన వస్తున్నాడు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ జనంలోకి వచ్చినా నీకెందుకు భయం? మంచి ఎదురు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు 2027లో
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను అంటున్నాడు కదా. అబ్బా 2022 కాదు ముందు ఒకసారి ఇప్పుడు పెట్టి రాడు ఇంకా ఇప్పుడు పెట్టుకోమన్నారు. ఓకే, ఇదంతా ఒకేతో అనుకుందాము. రైతుల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అటు ధాన్య రైతుల దగ్గర నుంచి ఇటు ఏదైతే కనుక అరటి రైతుల వరకు అందరికి వెన్నుబడి పొడుస్తున్నాడు అంట కదా. అందుకే మామిడికాయలు తెచ్చించాను. మామిడికాయలు దొరికి ఆ మామిడికాయలు గవర్నమెంట్ రేట్ ఇచ్చుకోవాలి. మామిడికాయ దొరకలేదు వాడి అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. అవును, మాకు అర్థమైందా? వాడు దొక్కిందండి మనిషి మామిడికాయ. అర్థమైందా? మనిషి మామిడికాయలు వాడి జీవితంలో వాడు తెచ్చినాడు ఏదైనా అన్నం లేకుండా పోతాడు. దొక్కితే అన్నం లేకుండా పోతాడు. అన్నం లేకుండా అన్నాన్ని దొక్కినట్టది మామిడికాయలు దొక్కారండి తినే మామిడికాయలు. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. అటువంటి అన్నాన్ని అటువంటి కాయలను దొక్కారంటే వాడికి రోజు పెడితే అన్నం తినే పరిస్థితి కూడా ఉండదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం బాబాయ్. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనికిరాడు, ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు. కోరుకుంటే కోరుకుంటే ఎవరవుతారు? వాడి కోరిక అది జీవితాంతం ఉండదు. ఒకసారి చేసిన దానికి జీవితాంతం ఉండదు. ముఖ్యమంత్రి ముఖ్య కంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. కంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి ముఖ్య కంత్రి ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, అయితే ఇప్పుడు 2029 అయితే కనుక వచ్చే అవకాశం లేదంటారు. ఇక ఇలా అయిపోవడం ఈసారి అవి కూడా 11 రావు. ఏమైంది మన రాష్ట్రం ఎంత 150 వచ్చింది అది ముందు పోయింది. 5 మధ్యలో 5 పోయింది అంట. అదే పోయింది అడిగిపోయింది ఏమైంది దానికి మధ్యలో అయిపోయింది. ఈసారి ఇంకోటి 5 పోయే అవకాశం ఉందంటారు. 5 లాభాలు 11 ఒకటి ఉండొచ్చు. ఒకటే ఉండిద్ది అంటారు వాళ్ళు. కాదు, ఈసారి మధ్యలో ఇంకొకటి పెరిగిద్ది అంటున్నారు కదా. ఏ దశ 170 వచ్చిందా? అదే అంటున్నారు కాబట్టి మొత్తం ఎక్కడ పడి సర్వే లక్ష వాళ్ళు ఎందుకు రాడు. చూడు ఇవన్నీ ఎక్కుపోయి చేస్తున్నారు. ఆడమని కూడా నెల్లూరు ఆడమని పోయి అది ఇల్లు కొల్లగా దోషం చేశారు. ఇల్లు కూడా ఎవరో కమ్యూనిస్ట్ తప్పించింది దాని ఇల్లు పాడు చేశారు. అన్ని మాగాయుధాలు ఉన్నాయి ఇంట్లో. మాగాయుధం కత్తులు కర్రాళ్ళు గంధ దొరికిందండి కురదుడిగా ఇంట్లో. కమ్యూనిస్ట్ తప్పిందామనే సిపిఐ నాయకుడు తప్పింది.